రేవత్కు పాలన చేత కావడం లేదు. రేవత్కు పాలన చేత కావడం లేదంట. ఓసారి ట్రైనింగ్ ఇయ్యరాదా మల్లారెడ్డి? మరి పాలు అమ్ముతాం, పూలు అమ్ముతాం, తర్వాత పాలు పోస్తాం, తర్వాత పూలు కోస్తాం, తర్వాత బోర్లు వేస్తాం, తిరుగుతాం. జయలలిత ఇంటి చుట్టూ మొత్తం ఒక పాలవాణిలేక తిరిగినవు. లాస్ట్ పాలన్నీ అమ్మినవు. పాలు అమ్మేసి ఇలా 34-35 కాలేజీలు పెట్టినవు. ఎఫ్టీఎల్ కింద మొత్తం ల్యాండ్లన్నీ కబ్జా చేసినావు. గవర్నమెంట్ ల్యాండ్లగిన కాలేజీలు కట్టినావు. తర్వాత మంది భూములన్నీ మొత్తము 10 రూపాయలు ఇచ్చేటోనికి 5 రూపాయలు ఇవ్వాలి, అగ్రిమెంట్లు చేసుకోవాలి, బుక్కులు ఎక్కించుకోవాలి, తర్వాత ధరణిలో రావాలి. కేసీఆర్ తోటి మొత్తం కుమ్ముకొని మొత్తము ఏమైపోయింది, డైరెక్ట్గా రైతు బంద్ వేయించుకున్నావు. రైతు బంద్ వేయించుకొని ఇప్పుడు ఇక జనాలకి ఏం చెప్తావు? ఒక జోకర్ గాని లేక ఎక్కడ పడితే అక్కడ తిరుగుకుంటా నీకు కార్మిక శాఖ మంత్రి ఇచ్చిండు. అప్పుడు నీకు తగ్గట్టుగా నీలాగానే ఉంటుంది. అది నువ్వు చదువుకున్నోడో కావు, పీకినోడో కావు. ఉన్న కాలేజీలతోటి ఈ జయలలిత భూములను మొత్తము ఇల్లును అంతా కబ్జా చేసినావు, మింగేసినావు కోట్ల రూపాయలు. మాజీ తమిళనాడు సీఎం జయలలిత. తర్వాత ఈ కాలేజీలకు ఒకటి మొత్తం నీ కాలేజీలో ఏం చేస్తావు? ఒక మనిషికి 25,000 జీతం ఇచ్చేసి తర్వాత ₹1,00,00,000 ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లేపిస్తావు. తిరిగి మళ్ళీ 75 వైడ్ చేసుకుంటావు తెప్పించుకొని. అంటే ₹1,00,000 వాళ్ళకి ఇస్తావు, 25,000 పట్టుకొని తిరిగి మళ్ళీ 75,000 తిరిగి తెమ్మంటావు. పాలదంద అంటావు, పూలదంద అంటావు, బోరు దంద అంటావు, ల్యాండ్లన్నీ కబ్జాలు అంటావు. జయలలిత దంద నాశనం చేసినావు. కేసీఆర్కి మొత్తం ఏం చేస్తావు? పార్టీ పండుగ అడిగినన్ని రోజులు పైసలు ఇస్తావు. ఇప్పుడు రుబాబుగా ఏం చేస్తున్నావు అంటే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి లేక దొంగలేక ఉండి ఇవాళ పార్టీలో ఓడిపోగానే క్లారిటీగా ఏం చేసినావు? గెలిచినావు. ఈ మధ్యన ఏం చేస్తావు గెలిచి? అక్కడ కేసీఆర్ ఏం బీకే లేకపోతున్నాడు, కేటీఆర్ ఏం చేయకపోతున్నాడు. నువ్వు వీకేదేముందడా? పెద్ద జోకరు. బేకార్ గాని లేక ఏడ పడతాడా జోకర్ గాని లేక ఆడతావు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రజలు గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి కంట. రేవంత్కు పాలన చేత కావడం లేదు. మీసాలు దొబ్బినావు, మీసాలు తిప్పినావు, తొడలు కొట్టినావు, డోంగి అన్నావు, బామ్మార్ది అన్నావు, బే అన్నావు, అన్నీ అన్నావు. ఇచ్చేయండి కదా మొన్న ఖర్చు మాత్రం శాంపుల్ ఇయ్యలేదా? కాలేజీలు ఎట్లా కూలగొట్టాలి బిడ్డ, ఎట్లా గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలి, పబ్లిక్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలి, నీ కథా కార్యక్రమాలు అన్నీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక చూపిస్తాడు. మళ్ళీ మాట్లాడుతున్నావు, మళ్ళీ వచ్చి ఏమంటావు? రేవంత్కు పాలన చేత కావడం లేదా? తెలంగాణ ప్రజలు అలా మేనిఫెస్టోను 5 రిలీజ్ చేసిండ్రు. ఇంకోటి రైతులకు మొత్తము ఆగస్టు 15కు చేస్తా అంటున్నారు రైతు బంధుది. తర్వాత ఏది మనిషికి 2 లక్షల లెక్క. అది అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ రేవంత్కు పాలన చేత కావడం లేదంట. అంటే ఏ కక్ష మనసులో పెట్టుకొని ఎట్లా చేస్తున్నాడు చూడు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించడం చేత కావడం లేదని మాజీ మంత్రి మెడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డికి ఏం తెలుసు? కొన తెలియదు, మొదలు తెలియదు. కొన తెలియదు, మొదలు తెలియదు. ఇలా కాంగ్రెస్ మినిస్టర్లను పట్టుకోనని అమ్మ మీరు చదువుకున్న వాళ్ళు లేరు, పాడలేడురా మీ బీఆర్ఎస్ పార్టీగా. ఒక్కడన్నా చదువుకున్నోడు మన మినిస్టర్లు అయినరా? ఏమీ లేదు. దొంగలు అంతా దొంగ లెక్కలే ఏమున్నాయి. క్లారిటీ ఇంకేందంటే మళ్ళా ఎంత ఎవరైనా పర్లేదు మెడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అంటాడంట చేత కాదని. మరి ఎట్లా చేత కాదు చూద్దాం. కొన్ని రోజులు జర పార్లమెంట్ అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మెట్రో రైల్లో ప్రయాణించి వినూత్న ప్రచారం చేశారు. ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. ఇక అదొకటి దొరికింది కదా, దాంట్లో అదిగిన వదలకుండా దాంట్లో ప్రచారం చేస్తున్నారు ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి దాకా. ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. గడిచిన 4 నెలల కాలంలోనే చెరువులు పొలాలు ఎండిపోయాయన్నారు. ఏం తెలివిరా నువ్వు చదువుకోలేదు, పాడలేదు. ఇలా రేవత్కు చేత కాదంటావు, మినిస్టర్లకు చేత కాదంటావు, చదువుకున్నలకు. లాస్ట్కి వచ్చి ఎల్బీ నగర్ నుంచి ఫ్రీగా దొరికిందని మొత్తం మెట్రో రైల్లో ప్రయాణించుకుంటా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. తర్వాత వీళ్ళంతా మిగతా కృష్ణారావు, మాధవరం కృష్ణారావు, తర్వాత ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మెట్రో రైల్లో ప్రయాణించుకుంటా క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఏమంటాడంటే 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. సాధించి బహిరంగ సభలు పెట్టి అందుకే గెలిచింది 3వ సారి.
సిగ్గుండాలి జర్నాన. ముఖం చూసుకో, ఎక్కడ అద్దంలో ముఖం చూసుకోండి అంతా, అప్పుడు తెలిసిపోతుంది ఎవరు గెలిచిరు ఏం చేసిరు. 10 ఏళ్ళలో ఆయన గురించి అంట అన్ని అభివృద్ధి సాధించిందంట. గడిచిన 4 నెలల్లోనే కాలంలోని చెరువులు పొలాలు ఎండిపోతాయి. అరే దరిద్రుడా, వానకాలం వర్షాలు వస్తాయి, నీళ్లు నిలుస్తాయి, ఎండాకాలం ఎండిపోతాయి. నీకు అదిగినా తెలియదురా నీ అదే కేసీఆర్ అంటే ఉంటాయిరా భయ్. ఇప్పుడు అమ్మ సిగ్గులేనోడా, మనిషి ఎదిగినా కానీ బుర్రనే ఎదగలేదేం రా భయ్ నీకు. మహిళలు పింఛన్లు రావడం లేదని ఆరోపించారు. అందరికీ వస్తున్నాయి బిడ్డ అన్ని విధాలా, రాకపోతే ఎవరు ఊరుకోరు. వాళ్ళు గెలిపించుకున్న వాళ్ళు తీసుకోవడం తప్పుతుందా? కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో సునామీ వచ్చినట్టు పరిస్థితులు మారిపోయాయని ఎద్దేవా చేశారు. ఏ సునామీ రాదు, జర్ర మీకే వస్తుంది సునామీ, జర రాగుండి. పింఛన్లు, రైతు బంధు, రుణమాఫీ విషయంలో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మీరు చేసిందే పెద్ద మోసం, నియంత పాలన మొత్తం నాశనం పట్టించారు మొత్తం. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. అరే మీరు ఉన్న ఖజానానే పాడు చేసినరా భయ్. ఖజానా లేకుండా చేసినాక ఏడికెళ్ళి ఇస్తారు వాళ్ళు? ఇస్తా అంటున్నారు, ప్రజలు నొప్పిస్తున్నారు. ఇంకోటి రుణమాఫీ ఒకటి మిగిలింది, అది కానీ ఆగస్టు 15 వరకు ఇస్తా అంటున్నారు. కొంచెం ఓపిక పట్టండి. ఏం నిలుస్తలేదు మొత్తం, కొంచెం గిన జర్నా ఆపుకోలేకపోతున్నారు మొత్తం. ఇది అధికారం పోగానే బతుకులు జడ పట్టుకొని ఎట్లా పాడారు ముఖాలు చూడని. తర్వాత పార్లమెంటులో ప్రశ్నించే సత్తా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. వీళ్ళకే ఉన్నది చూడండి, మొత్తం ఓటమి అయిపోయిండ్రు, వీళ్ళకే ఉంది. గెలిచిన వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. పోనీ విపక్షతనన్నా పాటించండి జర. అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి ప్రజలకు రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయిందన్నారు. అవును, నమ్మకం పోయినందుకే గెలిపించుకున్నారా? నమ్మకం పోయినందుకు గెలిపించుకున్నారా? మీ బీఆర్ఎస్ మీద, మీ కేటీఆర్, మీ హరీష్ రావు, మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద నమ్మకం పోయి ఓడగొట్టారు రాష్ట్ర ప్రజలు. ఇవాళ వాళ్ళ కాదు ఓడగొట్టింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్లేశం, కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత, కుకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మీరు ఎంతమంది వగైరా మీరు బీఆర్ఎస్లు పాల్గొన్నా తప్పు చేసిండ్రు. తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఓటమి పాలైపోయారు. మీకు ఏది లేదు, చదువు లేదు, గెలుపు లేదు, తర్వాత ఇంకోటి ఏంది డెవలప్మెంట్ లేదు. కేసీఆర్ అనుసంధానంలో గోడ మీద పిల్లిలాగా బతుకుతున్నారు. ఇంకా దానికి వచ్చి ఏదో కూరలు వస్తాయి, అది ఏదో మళ్ళీ సింహం అవుతుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుందని చూస్తారు. కానీ అంత ఏమీ లేదు, అంత దరిద్రం.